హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి నుండి ఒక క్రేజ్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాను. అదేంటంటే నెక్స్ట్ 30 days వరకు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము అండ్ సింగిల్ డే కూడా మిస్ అవ్వకుండా. అయితే నాతో పాటు మీరు కూడా ఈ జర్నీలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే అండ్ ఈ నెక్స్ట్ 30 days నేను ఛాలెంజ్ చేయగలుగుతున్నా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. ఈ 30 days ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నా అండ్ దీనివల్ల మనకి ఏంటి ఉపయోగము మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రము నా నెక్స్ట్ 30 days తర్వాత నేను కంప్లీట్ ఒక వీడియో చేస్తాను. అండ్ మనకు ఈ కంటెంట్ క్రియేషన్ అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎంతో డిమాండ్. సో దీనికోసం మీరు భయపడము, లేకపోతే ఏదో అంటారని, లేకపోతే సిగ్గుపడడం లాంటివి చేయకండి. కంటెంట్ క్రియేషన్ అనేది ప్రజెంట్ ఇప్పుడున్న సొసైటీలో ఎంతో ఇంపార్టెంట్. సో మీరు టైం వేస్ట్ చేసుకుంటూ అండ్ వేరే దానికోసం వేరే వాళ్ళ కోసం మన టైం వేస్ట్ చేసుకోవడము అలాంటివి మాత్రం చేయకండి. మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలంటే, మీరు కూడా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలంటే ఈ కంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో నేను కూడా వీడియోస్ తీయడానికి కానీ లేకపోతే వీడియోస్ చేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడేదాన్ని. ఎలా తీయాలా, ఏంటిది అంటే ఈ కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి, ఏం లేదు. మీకు ఏది నచ్చితే అది బయటకు వెళ్ళండి, వీడియో ఆన్ చేయండి అండ్ మీకు నచ్చింది విషయాలు చెప్పండి. అండ్ ప్రజెంట్ మీరు ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ టిఫిన్ సెంటర్లో మనం ఏదో ఒక టిఫిన్ చేసినప్పుడు సో అక్కడ ఎలా ఉందో దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇదే విధంగా మనము మాట్లాడుతూ పోతే అది కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మన లైఫ్ మనం బిల్డ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కష్టపడాలి, బయటకు వచ్చి మన కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో దీనికోసము ఎవరో ఏదో ఉద్ధరిస్తారు, సో హెల్ప్ చేస్తారంటే మాత్రము మీరు పప్పులో కాలేసినట్టే. సో ఎవరి కోసం మాత్రండి, నీ లైఫ్ నువ్వు బిల్డ్ చేసుకోవాలి. సో గట్టి అనుకో, కంపల్సరీ కుప్పం మీద కొడతావు. సో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు కంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను రోడ్ పైన వెళ్తున్నప్పుడు చాలామంది నాకు చూస్తూ ఉన్నారు, ఏం రైట్ ఇచ్చోడు అనుకోండి. సో అనుకోండి, మన పని మనం చేసుకోవాలి. సో మన దారిని మనము ఒక పాత అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. దీనికోసం ఎలాంటి ఇబ్బంది కానీ లేకపోతే భయపడడం కానీ మాత్రం అవి చేస్తే నువ్వు లైఫ్లోనే అక్కడ నుండి పోతావు. ఈ 30 days వల్ల లాభం ఏంటి అండ్ ఈ 30 days ఎందుకు తీసుకున్నారు, సో 20 days తీసుకోవచ్చా, 60 days తీసుకోవచ్చా అని మీరు అడగవచ్చు. బట్ ఈ 30 days ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటిది, దేనికోసం చేసిన, దీనివల్ల లాభం ఏంటి అనేది నెక్స్ట్ 30 days తర్వాత ఒక ఫుల్ వీడియో చేస్తాను. సో మీరు అందులో ఖచ్చితంగా చూడండి. అండ్ మనకు చాలామంది ఇప్పుడు మన వెళ్ళే దారిలో కానీ లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళ కానీ సపోర్ట్ అనేది ఉండదు. సో ఎవరు సపోర్ట్ చేస్తారనేసి అలా కూడా అనుకోకండి. మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనకు కూడా మంచి స్టేజ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చూసుకోవచ్చు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సో ఏదో చదువుకుంటారు, ఏదో చేస్తారు. ఇప్పుడు ఆటోలో ఇక్కడ ఉన్న ఆటో వాళ్ళు కానీ లేకపోతే అక్కడ క్యాబ్ డ్రైవర్లు కానీ చాలామంది ఇలా వాళ్ళ లైఫ్ అప్పుడున్న టైంలోనేమో వేస్ట్ చేసుకొని ఇప్పుడు క్యాబ్లు నడపడం కానీ లేకపోతే ఆటో డ్రైవర్లు కానీ ఇట్లా మిగిలిపోతున్నారు. సో అది మనకు కావద్దు. సో మనకంటూ ఒక లైఫ్ ఉండాలి, మనం బిల్డ్ చేయాలి. సో మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం. యూత్ ముఖ్యంగా మనం యూత్ కాబట్టి అనుకున్న చేయగలుగుతాం. అనవసరమైన దానికి అన్వాంటెడ్గా టైం వేస్ట్ చేసుకొని సో పిచ్చిగా తిరగడము అలాంటివి కాకుండా మన లైఫ్ బాగుండాలంటే ఇప్పటి నుంచి మనం కష్టపడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, జై హింద్.